డే 17 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. ఈరోజు మార్నింగ్ గూడా యాజ్ యూజువల్ బాదం ఇంకా వాల్‌నట్స్‌తో స్టార్ట్ చేశాను. అండ్ దాని తర్వాత నాకైతే ఫేస్‌లో చాలా పింపుల్స్ ఎక్కువైపోతున్నాయి. బికాస్ డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను తినే ఫుడ్ అంతా గూడా హీట్ ప్రొడ్యూస్ చేసేవే అయిపోయింది. సో, ఫేస్‌లో పింపుల్స్ ఎక్కువైపోతున్నాయి. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ బాదం అయితే తినేసాను. అండ్ దాని తర్వాత ఈరోజు హాస్టల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కయితే ఇడ్లీ చేశారు. నేను ఒక 3 ఇడ్లీ విత్ పీనట్ చట్నీ తెచ్చుకొని తినేసాను. సో, నా దగ్గరైతే కీరా, క్యారెట్, ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయన్నమాట. ఈరోజు లంచ్ బిఫోర్ తినడానికి గూడా ఏం సాలడ్ లేదు. మార్నింగ్ హాస్టల్‌లో చూస్తే ఓన్లీ 2 ఎగ్స్ దొరికినాయి. ఆ 2 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసేసుకొని తెచ్చేసుకున్నాను. సో, లంచ్‌లోకైతే ఈరోజు ఆ 2 ఎగ్సే అనమాట. నేనేమనుకుంటున్నానంటే లంచ్ ప్లేస్‌లో రైస్ బదులు చపాతీ ఆర్ గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది గదా! అది తిందాం అనుకుంటున్నాను. కీన్వా అంటే ఎక్స్‌పెన్సివ్ అయిపోతుంది. అండ్ కుక్ చేసుకోవడానికి గూడా స్కోప్ ఉండదు. రైస్ ఎందుకు స్కిప్ చేద్దాం అనుకుంటున్నానంటే, రైస్ వల్ల నాకైతే తొందరగా రిజల్ట్ అనిపియదు వెయిట్ లాస్‌లో. సో, ఇది ఒక చిన్న అప్డేట్ అనమాట ఈ 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో. సో, ఈ ఫ్రూట్స్‌తో పాటు ఇంకా కొన్ని థింగ్స్ అయితే నేను రీస్టాక్ జేసుకోవాలి. ప్రస్తుతానికి ఈరోజైతే క్యాంటీన్‌లోనే తినేస్తాననమాట ఫుడ్డు. ఇంతకుముందు చాలా సార్లు డైట్ చేసి మధ్యలో ఆపేసాను. బట్ ఈసారి అలా గాదు. కన్సిస్టెంట్‌గా చేయాలి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి. బికాస్ దేర్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ క్యాంటీన్ ఎళ్ళేసి చపాతీ తినేసాను. అండ్ దాని తర్వాత అయితే ఈవినింగ్ రాగి జావా, ఇంకా స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్ తినేసాను. ఇది డిన్నర్ అనమాట. అంతే. బాయ్ బాయ్.